Namaste, welcome to Khadri News. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థిగా బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ నామినేషన్ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సైకో విధానాన్ని పారదోలడానికి 2024 మే 13 జరిగే ఎన్నికల్లో ఈ కందికుంట వెంకటప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని కదిరి నియోజకవర్గ ప్రజలందరూ ఆదరించి అభిమానించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. దానికి సంబంధించి మే 13 జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మంచి మెజార్టీతో కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించబోతున్నారు. రాష్ట్రంలో మైనారిటీలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకి మీ బిడ్డ అని చెప్తూ ఇంత అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేడు. ప్రజలు కూడా చైతన్యవంతులై వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం గాలి వీచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. దేశంలో రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య
యుద్ధం జరగబోతా ఉంది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి మన రాష్ట్రంలో తొత్తులుగా ప్రవర్తిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ లేనప్పటికీ భారతీయ జనతా పార్టీకి రిప్రజెంటెడ్ గా బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ భారతీయ జనతా పార్టీ కోసమే పనిచేస్తున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీకి ప్రజల వైపు, ప్రజల కోసం, ప్రజలే ఊపిరిగా, ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలోకి రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి, ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి వత్తాసు పలిగేటువంటి ఈ మూడు పార్టీలకు ఒక ధర్మ పోరాటం జరుగుతుందని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలుస్తున్నా. ధర్మం వైపు కాంగ్రెస్ పార్టీ ఉంది, అధర్మం వైపు వైసీపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ పార్టీలు ఉన్నాయి. మైనార్టీల యొక్క ఓట్లు వేపించుకొని ఈ రెండు పార్టీలు పార్లమెంటు సాక్షిగా, రాజ్యసభ సాక్షిగా ఈ యొక్క నల్ల చట్టాలకు మద్దతు ఇవ్వడం మనం చూశాం. ఇంత అన్యాయం చేసి కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, మరీ ముఖ్యంగా కదిరిలో ఒక ముఖ్యమైన వ్యక్తి, ముఖ్యమైన నాయకుడు మైనార్టీ ప్రజలకు మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సిఏఏ అంటే, ఎన్ఆర్సీ అంటే ఈ భారతదేశంలో మనం సంపాదించుకున్నటువంటి సంపదను మన దగ్గర నుంచి లాక్కొని దేశం నుంచి మనల్ని పంపించేసినటువంటి బిల్లు ఇది. మరి ఈ బిల్లుకు సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారా, వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేస్తారా అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఇది ఎంత అన్యాయం అంటే, వైఎస్ఆర్ పార్టీ మద్దతు ఇవ్వలేదా? వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ బీజేపీకి తొత్తులుగా పనిచేయడం లేదా? 2-3 రోజుల క్రితం అంబటి రాంబాబు ఈ రాష్ట్రంలో మేము 25 సీట్లు గెలవబోతున్నాం, మాకు రాబోయే 25 సీట్లకు కూడా భారతీయ జనతా పార్టీకి మేము మద్దతు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇవ్వం, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకి వైఎస్ఆర్ పార్టీ మద్దతు ఇస్తాది అని చెప్పి అతను పబ్లిక్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మైనార్టీ నాయకులకు కళ్ళకు ఏమైనా గంతలు కట్టుకున్నారా? చెవులు ఏమైనా దూది పెట్టుకున్నారా? ఎవరిని మోసం చేయాలని చెప్పి మభ్యపెట్టే మాటలు మైనార్టీలకు చెప్తున్నారు మీరు. మీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. కదిరిలో ఉండేటువంటి మైనార్టీ నాయకులు అయినటువంటి వైసీపీకి నాయకులు కావచ్చు, వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నా, మైనార్టీల వద్దకు వెళ్లి మీకు ఓట్లు అడిగే హక్కు లేదు. దళితుల దగ్గరకు వెళ్లి, గిరిజనుల దగ్గరకు వెళ్లి, అదేవిధంగా బీసీల వద్దకు వెళ్లి, క్రిస్టియన్ల వద్దకు వెళ్లి మీకు ఓట్లు అడిగే హక్కు లేదు. దళితుల మీద ఈ దేశంలో దాడులు జరుగుతుంటే మీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నోరు విప్పలేదు. మణిపూర్ లో క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతుంటే ఒక క్రిస్టియన్ అయి ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సొంత స్వలాభం కోసం నోరు విప్పలేదు. ఏ మొహం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ప్రజలారా, మిమ్మల్ని అందరినీ కూడా కదిరి నియోజకవర్గంలో ఉండేటువంటి యువకులకు ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్క ఓటర్ని ప్రార్థిస్తున్నా, ఇప్పటికైనా వీళ్ళ యొక్క మోసపూరితమైనటువంటి మాటలకు వెళ్ళకండి. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఏ విధంగా అయితే అబద్ధాలు మాట్లాడి ప్రజలను మభ్యపెట్టి డైవర్ట్ చేస్తుందో, అదే విధంగా ఈ యొక్క రెండు పార్టీలు కూడా ఈ కదిరి నియోజకవర్గంలో కూడా అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారు. వీళ్ళ మాటలని నమ్మద్దండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. 175 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా సిఏఏ, ఎన్ఆర్సీ మీద నల్ల చట్టాలకు వ్యతిరేకంగా
దళితుల మీద జరిగినటువంటి దాడుల వ్యతిరేకంగా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. నన్ను గెలిపించండి, కదిరి నియోజకవర్గ ప్రజల కోసం అసెంబ్లీలో గళం విప్పుతా, ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ వాదిగా, లౌకిక పార్టీ వాదిగా, కదిరి నియోజకవర్గ బిడ్డగా మీకోసం నిలబడతానని చెప్పి, మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి నా యొక్క హస్తం గుర్తుకి ఓటు వేసి ప్రతి ఒక్కరు కూడా నన్ను గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నా. నమస్తే. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించాలని ఆయన సతీమణి కందికుంట యశోదమ్మ గారు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. ఏ ఇంటికి పోయినా ఈసారి వచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అని మహిళలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలు కానీ, రైతులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, ఇలా ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్నది ఒకటే మాట. ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఆయన తలుచుకుంటే చాలామంది బెంబేలెత్తిపోతున్నారు. దానికి కారణం ఏమంటే అన్నిట్లోనూ రాష్ట్రాన్ని నంబర్ 1, గంజాయిలో నంబర్ 1, మహిళలపై దాడులు జరగడంలో నంబర్ 1, ఇసుక మాఫియాలో నంబర్ 1, అప్పుల్లో నంబర్ 1, ఇలా ప్రతి దాంట్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత ఎవరికైనా దక్కిందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కింది. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే చిన్న పిల్లోని దగ్గర నుంచి పండు ముసలి వరకు భయపడుతున్నారు. కారణం ఏమంటే ఇతను ఈ 5 ఏళ్ల పాటు ఎక్కడ కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించకుండా 5 ఏళ్ల పాటు ఈ తాడేపల్లి గూడెంలో పబ్జీ గేమ్ ఆడుకుంటూ కాలం వెల్లబీసినటువంటి ఈ అసమర్థ ముఖ్యమంత్రి. ఎందుకు ఈ అసమర్థ ముఖ్యమంత్రి అని ఉంటామంటే, గతంలో ఎప్పుడైతే ఇతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్మిస్తాం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం, యువతకి ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తాం, ఈ మద్యపాన నిషేధం చేస్తాం, ఇలా అన్ని తప్పుడు కూతలు కూసి ఇప్పుడు కూడా ఏమీ చేయలేనని అసమర్థుడుగా ఒక గులకరాయి డ్రామా తెరకెక్కి ఇప్పుడు జనాల్లోకి వచ్చాడు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగానే ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారి తరపున ఆయన సతీమణి యశోదాదేవి గారు 27వ వార్డు నందు ఇంటింటా ప్రచార కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి కార్యక్రమానికి స్పందన చూస్తే అద్భుతంగా ఉంది. ఎవరు చూసినా కూడా ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తాం, కందికుంట వెంకటప్రసాద్ గారిని ఎమ్మెల్యేని చేస్తామని చెప్పేసి ముక్తఘట్టంతో ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ 6 అనే పథకాలు ఇచ్చిందో అవే కాకుండా ఇంకా కొన్ని మంచి పథకాలను పార్టీ ప్రజలకి చెప్పడం జరిగింది. మరి ఆ పథకాలు కూడా ఆకర్షిస్తున్నటువంటి ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి మేము ఒక్క మాట చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి, ఆయన వైసీపీ పార్టీ నాయకులు ఒకే అబద్ధం మాట చెప్తా ఉన్నారు. వాలంటీర్లని తెలుగుదేశం పార్టీ తీయించేసింది కాబట్టే మీకు ఇళ్ల దగ్గరికి వచ్చి పెన్షన్లు ఇవ్వడం అనేది జరగడం లేదు. అదేవిధంగా ముందు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు మీకు అందించడానికి వాలంటీర్లు లేకుండా చేసింది తెలుగుదేశం అని చెప్తా ఉన్నారు. ఇది పచ్చి అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు, ఇన్ని రోజులు మీరు వాలంటీర్లను కేవలం 5,000 రూపాయల జీతం ఇచ్చి 5 సంవత్సరాలుగా కూడా వాళ్ళకి జీతాలు పెంచకుండా వారి కష్టాన్ని దోచుకున్నావు. కానీ నేను వచ్చిన తర్వాత వారిని తీసేయడం అంటూ జరగదు. పైపెచ్చు 10,000 రూపాయల జీతాన్ని వాళ్ళకి ఇస్తాను. అంతేకాకుండా వాళ్ళు ఎదగడానికి వాలంటీర్లుగానే మిగిలిపోకుండా వాళ్ళ చదువుకు తగ్గట్టుగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి వారిని వేరే ఉద్యోగాల్లో కూడా వెళ్ళేట్లుగా నేను చేస్తాను. ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ నేను పెడతాను, వారందరికీ కూడా మేలు చేస్తానని ఘంటాపదంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతూ ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ
ఇలాంటివన్నీ చేస్తా ఉన్నాడన్న విషయాన్ని గమనించండి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి యొక్క మోసపూరితమైన మాటల్ని నమ్మకండి. తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే అటు రాష్ట్ర అభివృద్ధి కానీ ఇటు ప్రజా సంక్షేమం కానీ మనము పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించుకున్నట్లయితే ఆయన ఎన్నో రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి చేయాలని సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం చేసి ప్రజలకు మంచి చేకూరుస్తారనేసి ఈ సందర్భంగా ప్రజలకందరికీ మనవి చేస్తూ ఈ రోజుకి నామినేషన్ల ఘట్టం అయిపోయింది. కదిరి ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు నిలబడ్డారు. ఆయన ఈ ప్రాంతంలో దాదాపు 20 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తూ ఇక్కడే అందరి కష్ట నష్టాల్లో కూడా ఆయన వెన్నంటి ఉన్నాడు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా. కాబట్టి ఆయన తరఫున ఈరోజు ఆయన శ్రీమతి గారు కందికుంట యశోదమ్మ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మేమంతా ఇక్కడికి 27వ వార్డు నల్లగొట్ట వీధి, కల్లంగడి వీధి, ఈ వీధుల్లో ప్రచారానికి ఈరోజు వచ్చాం. ఇక్కడ స్థానికంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో, ఎందుకంటే కదిరి టౌన్లో ఈ ప్రాంతం కొద్దిగా లోతట్టు ప్రాంతం, ఏదైనా వర్షం చిన్న వర్షం వచ్చినా కూడా ఇక్కడ కాలువలు కూడిక తీయక అవి వీధుల్లోకి ఈ వర్షపు నీరంతా కాలువల నీరంతా వీధుల్లోకి చేరుతూ ఉంది. దీని మీద జనసేన పార్టీ తరఫున గతంలో కూడా పలు రిప్రజెంటేషన్స్ మున్సిపల్ వారికి ఇవ్వడం జరిగింది. కానీ తాత్కాలిక ఉపశమనంగా ఆ రోజు కొద్దిగా చేయడం, ఆ తర్వాత అట్లే వదిలేయడం, ఇంతవరకు ఈ 5 సంవత్సరాలలో ఈ కాలువలు కానీ కూడిక తీసిందంటూ ఈ ప్రాంతంలో లేదు. కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళు కల్లంగడి వీధి అయితేనేమి, నల్లగొట్ట వీధి అయితేనేమి, ఇక్కడ గుడి వెనకల ఉండే వాళ్ళంతా ఒకటే ఆలోచించుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో చిన్న వర్షానికి కూడా వీధుల్లోకి ఇళ్లల్లోకి నీళ్ళు వస్తూ కాలువల్లో నుంచి విషపు పురుగులు కూడా ఇళ్లలోకి వచ్చిన సందర్భాలు అయితే చాలాసార్లు ఉన్నాయి. దాన్ని ఎత్తి చూపించాం. గతంలో పెద్ద వర్షం వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతంలో నీళ్ళన్నీ ఇక్కడే స్టాక్ నిలిచిపోయి ఇళ్లలో నుంచి కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. గత ఎమ్మెల్యే కూడా, ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండి ఇక్కడ కౌన్సిలర్లు ఉండి ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఒక్కటే చెప్తున్నాం, గత ప్రభుత్వంలో వేసిన రోడ్లు, గత ప్రభుత్వంలో వేసిన కాలువలు, గత ప్రభుత్వంలో వేసిన పూడిక తీత అవి మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ 5 సంవత్సరాల పాటు కేవలం బటన్ నొక్కుడు తప్ప మౌలిక సదుపాయాలు కాలువల్లో పూడిక తీయడం, కాలువలు రిపేర్ చేయడం కానీ, కాలువల్లో నీళ్లు నిలబడకోకుండా ఈ ప్రాంతం నుంచి బయటికి పంపించడం కానీ ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ప్రజలంతా ఇక్కడ ఓటర్లు కూడా మీరు దయచేసి వైసీపీ అభ్యర్థి వచ్చినప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు మీరు ఇక్కడ పూడికలు తీశారు, ఎన్నిసార్లు నీళ్లు నిలబడ్డాయి, అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మీరు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందికుంట ప్రసాద్ అన్న గారికి సైకిల్ గుర్తు పైన ఓటు వేయించి గెలిపించాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మేము ఈ ప్రాంత ప్రజలను కోరుతున్నాం. ఈ దినము అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ 2024 సంవత్సరం పురస్కరించుకొని ఈ దినము మన ప్రియతమ నాయకులైనటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఈ తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన మన కందికుంట వెంకటప్రసాద్ గారి ప్రచారం నిమిత్తము వచ్చి ఈ దినము ముఖ్యంగా చెప్పడం ఏమంటే, మన గత 5 సంవత్సరాలుగా మన రాష్ట్ర అభివృద్ధి కానీ మన కదిరి అభివృద్ధి కానీ అచ్చడికి పోయింది. ఏ రోడ్లు కానీ ఇతరత్ర కాలువ కానీ ఇవి కానీ పూడ్చడం కానీ ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. కాబట్టి అంతేకాకుండా మన ఉమ్మడి అభ్యర్థులు కందికుంట ప్రసాద్ కానీ అత్యధిక మద్దతు కని విని ఎరుగనటువంటి అత్యధిక మెజారిటీతో ఈసారి మనం గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. ఆయన గెలిస్తే మన కదిరి బాహాటంగా అభివృద్ధి చెందుతాన్ని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. అంతేకాకుండా మన రాష్ట్రంలో కూడా మన తెలుగుదేశం పార్టీ విజయదుందు మోగిస్తే ఈ సైకో పరిపాలనని
సచ్చి చెప్పి ప్రజారంజకమైన పరిపాలన చంద్రబాబు పాలిస్తాడని కోరుకుంటూ నియోజకవర్గంలో మబ్బులన్న నామినేషన్ కార్యక్రమం దానికి తలపల మండలం నుంచి భారీగా 4 మూలల తలపల మండలం నుంచి భారీ జనాలతో ఎప్పుడూ లేనిది ఈసారి ఆడబిడ్డలతో సహా కదిరికి వచ్చిన దానికి మా తమ్ముళ్ళు అన్నగారు వచ్చినారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళకు వచ్చిన దానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఎప్పుడూ లేని విధంగా భారీ జనాలతో నామినేషన్ జరిగింది. కార్యకర్తలకు ఆడబిడ్డలకు మా మబ్బులన్న అండగా ఉంటాడు. వాళ్ళకు మేము కూడా అండగా ఉంటాము. వాళ్ళకి ఇప్పటి నుంచి ఇంకా కసిగా మనం 18వ తేదీ వరకు చాలా కసిగా మనం కష్టపడి భారీ మెజార్టీ తలపల మండలం రావాలని 6 నుంచి 7 వేల మెజార్టీ వస్తుందని ఆ రోజు చెప్పినాము. వస్తుంది కూడా. తలపుల పోయే అంటున్నారు, మీరే పోయినారు. ఈ రోజు దాదాపు 5,000 నుంచి 6,000 మంది జనాలు కదిరికే మా మనస్ఫూర్తిగా జనాలు వచ్చారు. వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మబ్బులన్న వాళ్ళకు అండగా నిలబడతారు. తుదిదశకు చేరుకుంది. స్క్రూటినీలు కూడా ఇప్పుడు ఇవాళ ఉదయం మొదలు పెట్టినారు. అది కూడా మాకున్నటువంటి సమాచారం మేరకు పూర్తి అయిపోయింది. ఏదైతే నామినేషన్ దాఖలు చేసినామో ఆ నామినేషన్స్ అన్ని కూడా యాక్సెప్ట్ అయినాయని చెప్పి మాకు తదుపరి విడ్రాయల్స్ ఉంటాయి. అది చరమాంకం నామినేషన్ల ప్రక్రియలో. విడ్రాయల్స్ తర్వాత అభ్యర్థుల ఖరారు, వాళ్ళ క్రమ సంఖ్య, వాళ్ళ సింబల్స్ అని కూడా కేటాయించడం జరుగుతుంది. అక్కడ నుంచి మరింత ప్రచారం అనేది పూర్తి స్థాయిలో జరిగేటువంటి పరిస్థితి లేకపోతుంది. ఎన్నికలు పీక్ లాస్ట్. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఎన్పికుంట మండలం, కదిరి నియోజకవర్గంలోని ఎన్పికుంట మండలం, పక్కనే కడప జిల్లా ఉంది. కడప జిల్లా సరిహద్దు ప్రాంతం ఇది. ధనియాన్ చెరువు గ్రామంలో చేస్తున్నటువంటి ఈ ప్రచార కార్యక్రమంలో ఏ ఊరికి పోయినా, ఏ గ్రామానికి పోయినా తాగునీటి ఎద్దడి తీవ్రంగా కనపడుతుంది. మహిళలు వచ్చేసి నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే నేను దాదాపు 20 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. నేను 15 సంవత్సరాల కిందట ఈ పరిస్థితులు ఉండేది. గడిచిన 10 సంవత్సరాల్లో ఇటువంటి తీవ్ర నీటి ఎద్దడి ఎప్పుడు కూడా చూడాల. మళ్ళీ దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ రోజున తాగునీటి ఎద్దడికి గ్రామాల అలలాడుతున్నారు. అంతేకాకుండా పశుగ్రాసం లేక, పశువులకి తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో, అంటే కరువు విలయ తాండం చేస్తుందనేది వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళకు మాత్రం కనపడదు. అన్ని మండలాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం ఇబ్బంది పడుతుంది. సాగునీరికి ఇబ్బంది ఉంది, తాగునీరికి ఇబ్బంది ఉంది, పశుగ్రాసానికి ఇబ్బంది ఉంది, పశువులు నీళ్లు తాగడానికి ఇబ్బంది ఉంది. దాదాపు ఒక మహిళ చెప్తాను ఇందాక ఒక గ్రామంలో 1.5 కిలోమీటర్ పోయి మరి నీళ్లు తెచ్చుకుంటుందంట పశువులు. ఏ రంగా దాన్ని పెంపకం చేస్తారు పశువుల పెంపకం. ప్రభుత్వం ఆలోచన చేయాలి. అంటే ఈ రోజున యావత్ ప్రజానీకం కూడా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఏదైతే వచ్చే రోజుల్లో ఎన్నికల్లో ఓటేసేటువంటివి తేదీ మే 13 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజానీకం ఎదురు చూస్తూ ఉంది. అన్ని వర్గాల వాళ్ళు కూడా అశాంతితో ఉన్నారు. దానికి ఉదాహరణ ఏమంటే, దానికి నిలువెత్తు సాక్ష్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం కావచ్చు, వాళ్ళ ప్రభుత్వ పనితీరు కావచ్చు, అదే రకంగా వాళ్ళు నిర్ణయించినటువంటి అభ్యర్థి. ఈ రోజున ఈ నియోజకవర్గానికి ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఏం చేస్తాడో చెప్పలేడు. కేవలము ఎన్ఆర్సీ, సిఏఏ, బీజేపీ మతము, ఆస్తులు లాక్కుంటారు. అంటే ఈయనకి అసలు ఆలోచన లేదు. కేవలము మతతత్వాన్ని, గ్రామాలకు పోతే పరాయి మతాన్ని గౌరవించేటువంటి పరిస్థితి లేదు. అభ్యర్థిగా ఏదైనా గ్రామాలకు పోతే మమ్మల్ని మసీదులకు కూడా పిలుస్తారు, చర్చిలకు కూడా పిలుస్తారు, అదే రకంగా ప్రార్థనా మందిరమైనటువంటి దేవాలయాలకు కూడా పిలుస్తారు. బొట్టు పెడతామంటే చెయ్యి హస్తం గుర్తు, నుదుట బొట్టు పెట్టుకొని ఎదుటి హిందూ ధర్మాన్ని
గౌరవించాలనే సంస్కారం లేనటువంటి వ్యక్తులు, మతోన్మాదం పెచ్చరిల్లినటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేసినారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజానికం కూడా గమనిస్తూ ఉన్నారు. చర్చ జరుగుతూ ఉంది, గ్రామాల్లో చర్చ జరుగుతోంది. ఈ రకమైనటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తే లేదా ఎన్నికల్లో వీళ్ళకి మద్దతు తెలిపితే ఈ నియోజకవర్గ పరిస్థితులు ఇంతవరకు కూడా హిందువులు ముస్లింలు కలిసి మేమంతా ఒక్కటే అనే సమైక్య భావంతో జీవిస్తున్నటువంటి ఈ నియోజకవర్గం అశాంతి రేగేటువంటి పరిస్థితులకు తీసుకుపోతారనే ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు. ఈ రోజున అవన్నీ వాస్తవ రూపం. నిన్నటి రోజున కూడా జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా వాస్తవ రూపం. వచ్చే రోజుల్లో వీటన్నిటి ఆలోచనలు పరిగణలోకి తీసుకునే ప్రజానీకం తీర్పు ఇవ్వబోతోంది. మే 13న ఏదైతే ఎన్నికలు నిర్వహించున్నటువంటి కార్యక్రమం ఉందో ఈ ఓటు హక్కు వినియోగించుకునే సందర్భంగా యావత్ ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. అదే రకంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు బీకే పార్సారథి గారు పోటీ చేస్తున్నారు. 2 ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థులకి, అదే రకంగా సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి గెలిపించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇది వాళ్ళకు మనసులో ఉన్నటువంటి భావనే. దాన్ని మేము అభ్యర్థించడం ద్వారా ఆ భావన మరింత బలపడుతుందనే ఆలోచనతోనే అభ్యర్థిస్తున్నాం. వారందరూ కూడా మన్నిస్తారని కూడా జగన్ ఏం లేదమ్మా, మేము ఆయన రుణం తీర్చుకోవాలి కదా. జేపు ఓటేసేసి వెరీ గుడ్ ఏంటి కాదు పెన్నుల కోసం ఇస్తాడు. దాంట్లో పెన్నుల కోసం ఇస్తామమ్మా. ఎన్ని ఉంటుంది ఎప్పుడు మా పోలింగ్ दुबई में इनका घर है, दुबई में इनके होटल है, सुबह है इनका पेंट नो జగన్ ఏం లేదమ్మా, మేము ఆయన రుణం తీర్చుకోవాలి కదా. జేపు ఓటేసేసి వెరీ గుడ్ ఏంటి కాదు పెన్నుల కోసం ఇస్తాడు. దాంట్లో పెన్నుల కోసం ఇస్తామమ్మా. ఎన్ని ఉంటుంది ఎప్పుడు మా పోలింగ్ दुबई में इनका घर है, दुबई में इनके होटल है, सुबह है इनका पेंट नो ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.